నమస్తే, నా పేరు హేమ. బులెటిన్ కన్నా ముందు హెడ్లైన్స్. సింహగిరి త్రిపురాంతక ఆలయంలో 3వ రోజు అత్యంత వేడికగా కొనసాగిన వరుణ జప యాగం. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని భగవంతుడిని వేడుకున్న భక్తులు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందన్న రాష్ట్ర మంత్రి సవిత. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి నేడు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని విమర్శ. డిఎస్సిపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా, సాప్ ఎండీ భరణి. నిబద్ధతతో జరిగిన మెగా డిఎస్సి ఎంపికపై అసత్య ప్రచారాలు తెగవని హితవు. గుంటూరు నగరంలో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన చిత్రకళా వీధి ఉత్సవ వైభవం. కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కందుల దుర్గేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మకత సంస్కృతి కమిషన్ ఆధ్వర్యంలో గుంటూరు నగరంలో అమరావతి చిత్రకళా వీధి ఉత్సవం వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ 4 గోడలకి పరిమితమైన కళలను ప్రజల్లోకి తెచ్చేందుకే ఈ ప్రదర్శనను వీధిలో నిర్వహిస్తున్నామన్నారు. ఇకపై ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా వినూత్నంగా నిర్వహిస్తామని తెలిపారు. సాంస్కృతిక రంగానికి పూర్వ వైభవం తెస్తూ ప్రతిభావంతులైన కళాకారులకు తగిన గుర్తింపు ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం ప్రాంగణంలోని అమరావతి శిల్పకళ, కలంకారీ, కొండపల్లి స్టాళ్లను పరిశీలించిన మంత్రి ఆగస్టు 23న విజయవాడలో జరగనున్న తెలుగు భాష సంస్కృతులపై కవి సమ్మేళనం పోస్టర్లను ఆవిష్కరించారు. మీ అనితర సాధ్యమైనటువంటి ప్రతిభకి మరొకమారు నమస్సుమాంజలి తెలియజేస్తూ, అదేవిధంగా పైన ఎండ తాకిడి, కింద మా ఉపన్యాసాల జోరు, వీటి మధ్యలో ఇబ్బంది పడుతున్నటువంటి విద్యార్థులు విద్యార్థినిమణులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తూ, ఇది ఒక ప్రత్యేకతతో కూడినటువంటి కార్యక్రమం. దయచేసి మీరందరూ కూడా మేమందరం మాట్లాడినటువంటి విషయాల్లో ప్రధానమైనటువంటి అంశాన్ని మీరు గుర్తించాల్సింది, ఎవరైనా ఎక్కడైనా సరే ఒక ఆర్ట్ గ్యాలరీలో తమ యొక్క ప్రతిభను చూపించుకుని ఆ 4 గోడల మధ్యకే పరిమితమై ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఆ 4 గోడల్ని ఛేదించుకుని బయటకు వచ్చి తమ ప్రతిభని ప్రదర్శించేటువంటి అవకాశం కానీ, 10 మంది వాటిని చూసి ఆస్వాదించేటువంటి అవకాశం కానీ, తద్వారా ఆ చిత్రపటాన్ని వేసినటువంటి కళాకారుడు తన్మయత్వం చెందేటువంటి అవకాశం కానీ ఇలాంటి చిత్రకళా వీధి ద్వారా మాత్రమే సాధ్యపడుతుందనేటువంటి మాటని మా శాఖ నమ్మింది. అందులో ప్రధానంగా ఈ కార్పొరేషన్ చైర్పర్సన్ అయినటువంటి తేజస్విని గారు ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి మొట్టమొదటగా రాజమహేంద్రవరం, కళలకు కాణా చేయనటువంటి రాజమహేంద్రవరంలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తర్వాత రాజకీయ చైతన్యం అత్యద్భుతంగా ఉన్నటువంటి గుంటూరులో ఈ కార్యక్రమాన్ని ద్వితీయ విఘ్నం లేకుండా సాగిస్తున్నాం. ఆ తర్వాత కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా కొనసాగించి, ముఖ్యంగా ఎవరైతే సరైనటువంటి ప్రాచుర్యానికి నోచుకోనటువంటి అద్భుతమైనటువంటి కళాకారులు ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ ప్రతిభ ఇక్కడ ప్రదర్శించుకునే విధంగా అవకాశం కల్పించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైనుంచి ఆశీర్వదిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు, వారి ముగ్గురి కలయికలో నారా లోకేష్ గారి యొక్క సారథ్యంలో ఇవాళ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంతో పాటు కళలకు కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం లభించినటువంటి 2 ఏళ్లలో సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని రాష్ట్ర మంత్రి సవిత స్పష్టం చేశారు. శనివారం అమరావతి టీడీపీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులు, సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారం మరియు నారా లోకేష్ కష్టంతో రాష్ట్రం వేగంగా ముందుకు సాగుతుందన్నారు. నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. గతంలో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ
రాష్ట్రాన్ని తీవ్రంగా విధ్వంసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. వైసీపీని గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీగా మంత్రి అభివర్ణించారు. సీఎం పదవి కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ కార్యకర్తలను, నేతలనే బలి తీసుకుంటున్నారని ఆరోపించారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి సుధాకర్, అభినాథ్ గౌడ్, దళిత బిడ్డ డోర్ డెలివరీ సంఘటనల వరకు అనేక దారుణాలు జరిగాయని మండిపడ్డారు. పలాసలో చనిపోయిన నిరుపేద కులి దానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించిన జగన్ హత్య చేసిన వారిని కలవడం దారుణమని ధ్వజమెత్తారు. అన్న ధ్యేయంగానే మనం ముందుకెళ్తున్నాం అని అందరికీ తెలుసు. ఈ 2 సంవత్సరాల్లో ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు, ఒక పక్క ఈ రాష్ట్రానికి మరి సంపద కావాలి, ఈ రాష్ట్రం భావితరాల భవిష్యత్ కోసం బంగారు పునాదులు వేస్తూ ఒక పక్క పరిశ్రమలు, యువతకు భరోసా, మరి అనేక విధాలుగా అభివృద్ధి ధ్యేయంగా మరి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో, మన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి విజన్తో, మరి పవన్ కళ్యాణ్ మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి సహకారంతో మరి కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నామన్న విషయం మనందరికీ తెలుసు. మరి ఒక పార్టీ గొడ్డలి పార్టీ, క్రిమినల్ పార్టీ కేర్ ఆఫ్ అడ్రస్ మనుషుల్ని హతమార్చటం, విధ్వంసం చేయటం, దోచుకోవడం, దాచుకోవడం. మెగా డిఎస్సి అత్యంత పారదర్శకంగా జరిగిందని ఆధారాలతో వాస్తవాలను చూపిస్తున్నప్పటికీ కొంతమంది కావాలని తప్పుడు సమాచారాన్ని పదే పదే ప్రచారం చేస్తున్నారని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా, సాప్ ఎండి భరణి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి సచివాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. గడిచిన కొన్ని నెలలుగా మెగా డిఎస్సి పారదర్శకత, నిబద్ధతపై అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై ఇప్పటికే 3 సార్లు స్పష్టమైన వివరణ ఇచ్చామని తెలిపారు. మెరిట్ మరియు ఎంపిక జాబితాలను అధికారిక వెబ్సైట్లో అందరికీ అందుబాటులో ఉంచామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని స్పష్టం చేశారు. సరైన పరిశీలన లేకుండా డిఎస్సిపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, విద్యాశాఖ తరపున వీటిని ఎప్పటికప్పుడు ఖండిస్తున్నామని చెప్పారు. డిఎస్సిలో ఎంపిక కాని అభ్యర్థులు ఎవరికో అన్యాయం జరిగిందంటూ ప్రచారం చేస్తూ ఇప్పటికే ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు త్వరలో రాబోయే మరో డిఎస్సికి సిద్ధమవుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తున్నారని వారు మండిపడ్డారు. ఈ సందర్భంగా కేటాయింపులపై స్పష్టతనిస్తూ వివరాలను వెల్లడించారు. గడిచిన కొన్ని నెలలుగా ఈ మెగా డిఎస్సి గురించి, ట్రాన్స్పరెన్సీ గురించి, ఇంటెగ్రిటీ, ఆ ఎగ్జామ్ యొక్క ఇంటెగ్రిటీ గురించి కొన్ని అన్వెరిఫైడ్, అన్సబ్స్టాన్షియేటెడ్ ఇన్ఫర్మేషన్ కొన్ని మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో రావడం జరిగింది. దానికి డిపార్ట్మెంట్ తరపున వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ని సిస్టమేటిక్గా అప్పటికప్పుడు రిజైండర్ ద్వారా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 3 సారి సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్, సెక్రటరీ స్పోర్ట్స్, సెక్రటరీ జిఏడి వారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ జరిపించి, సో దాంట్లో కూడా ఈ ఎగ్జామినేషన్స్ గురించి, ఎంటైర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి, ముఖ్యంగా హరిజాంటల్ రిజర్వేషన్ గురించి క్లియర్ కట్గా ప్రతి ఒక్క అలిగేషన్స్ సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థాన పరిధిలోని శ్రీ త్రిపురాంతక స్వామివారి ఆలయంలో వరుణజపయాగం వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. లోక కళ్యాణం, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలనే సంకల్పంతో దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్ర మోహన్ ఆదేశాల మేరకు ఈ యాగాన్ని 3 రోజులుగా నిర్వహిస్తున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి వెంకట్రావు, సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం, పంచవింశతి కలశ స్నాపన పూర్వక సహస్ర కటాభిషేక మహోత్సవం జరిపారు. అనంతరం వరుణ జపాలు, తర్పణాలు, నిత్య హోమాలు నిర్వహించారు. మహాపుర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాద వితరణతో పాటు అన్న సమారాధన చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
విజయనగరం జిల్లాలో త్వరలో ప్రభుత్వ వైద్య కళాశాల పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన విజయనగరం కలెక్టరేట్ వద్ద మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల నాబార్డు ఫండ్స్ మురిగిపోయాయని చెప్పారు. ప్రస్తుతం సాస్కీ ఫండ్స్తో కొత్తగా పనులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి గట్టిగా కృషి చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రి పనులను వేగంగా పూర్తి చేయడంతో పాటు ప్రస్తుతం ఉన్న సర్వజన ఆసుపత్రిని కూడా ప్రభుత్వ ఆసుపత్రిగా కొనసాగించే దిశగా ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్తున్నామని మంత్రి వివరించారు. మంత్రితో పాటు ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు పాల్గొన్నారు. వర్క్స్ గతంలో నాబార్డ్ ఫండ్ అనేది గతంలో ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్ల నాబార్డ్ ఫండ్ అనేది ల్యాప్స్ అయిపోయింది. అది ఈరోజు సాస్కీ ఫండ్స్ దానికి ట్యాప్ చేస్తూ సాస్కీ ఫండ్స్లో కొత్త శాంక్షన్స్ తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి వర్క్ కూడా కొంచెం స్లోగా నడుస్తున్నప్పటికీ కూడా మేమైతే చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని కృషి చేస్తున్నాము. ఇప్పటికే చాలా వరకు కూడా వర్క్ కంప్లీట్ అవుతూ ఉంది. మరింత వేగవంతం చేయడానికి కూడా ఒక ప్లాన్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా ఈ హాస్పిటల్ని మెడికల్ కాలేజ్కి దానికి హాస్పిటల్ కంప్లీట్ చేస్తూ భవిష్యత్తులో ఇది కూడా గవర్నమెంట్ హాస్పిటల్గా కంటిన్యూ చేయడానికి కూడా ఒక ప్రతిపాదన తీసుకెళ్తున్నాం. రెండు కూడా చేయాలని ఆలోచన చేస్తున్నాం. థ్యాంక్ యూ. మన్యం జిల్లాలోని గిరిజనుల విద్య వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఐటీడీఏ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో పార్వతీపురంలో శనివారం నిర్వహించిన అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్, ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి ఆర్ వైశాలి, సీతంపేట ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పవర్ స్వప్నిల్ జగన్నాథులతో కలిసి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ఐటీడీఏ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని అడవి తల్లి విగ్రహానికి చీర సారె సమర్పించి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గిరిజనులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ గిరిజన ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. త్వరలోనే మక్కువ, భద్రగిరిలలో గిరిజనులు ఆరోగ్య కోసం 2 అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాల ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. ప్రభుత్వం కల్పిస్తున్న విద్య, వైద్య సౌకర్యాలను గిరిజనులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివి ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులందరూ ఈరోజు అత్యంత ఉత్సాహంగా సంబరాల మధ్య ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా పార్వతీపురం పట్టణంలో జరుపుకుంటున్నారు. మారుమూల అడవుల్లో నుంచి ఇక్కడ దాకా చేసినటువంటి ప్రతి గిరిజన సోదరులందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన్యం జిల్లాలో ఏజెన్సీ ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి వల్ల ఎప్పటికప్పుడు అభివృద్ధి రూపురేఖలు మార్చుకుంటూ నూతన పథకం వైపు ప్రయాణం చేసుకోవడం. ముఖ్యంగా ఈరోజు మంత్రివర్యుల చేతుల మీదుగా గిరిజనుల ఆరోగ్యానికి సంబంధించి 2 అతిపెద్ద హాస్పిటల్స్ మనకు కురుప భద్రగిరిలో ప్రారంభం కానున్నాయి. గిరిజనుల ఆరోగ్యం మీద ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి విశాఖ ఉషోదయ జంక్షన్లోని హిడెన్ స్ప్రౌట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో రాష్ట్ర హోంమంత్రి అనిత కుమార్తె రష్మిత జన్మదిన వేడుకలు అత్యంత ఆత్మీయ వాతావరణంలో సేవా దృక్పథంతో ఘనంగా జరిగాయి. ఆర్భాటాలకు, హంగులకు దూరంగా నిరాడంబరంగా సాగిన ఈ వేడుకల్లో హోంమంత్రి కుమార్తె రేష్మిత, కుమారుడు నిఖిల్ ప్రత్యేక పాఠశాలలోని దివ్యాంగ చిన్నారులతో ఆప్యాయంగా మమేకమై వారిలో ఆనందాన్ని నింపారు. ఈ సందర్భంగా ప్రత్యేక పాఠశాల చిన్నారుల సమక్షంలో రేష్మిత జన్మదిన కేక్ కట్ చేశారు. అనంతరం చిన్నారులకు స్వయంగా పోషకాహారంతో పాటు తాజా పండ్లను పంపిణీ చేసి వారితో కొంత సమయాన్ని సరదాగా గడిపారు. ఇటీవల విజయవాడలోని మేరీ బ్లైండ్ పాఠశాలలో హోంమంత్రి కుమారుడు నిఖిల్ తన జన్మదినాన్ని ప్రత్యేక ప్రతిభావంతులైన పిల్లల మధ్య జరుపుకోగా ఇప్పుడు కుమార్తె రష్మిత కూడా అదే బాటలో పయనిస్తూ దివ్యాంగ చిన్నారుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం విశేషం. సమాజంలోని ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు చేయూతను అందిస్తూ
సేవా కార్యక్రమాల ద్వారా తమ పుట్టినరోజు వేడుకలను అర్థవంతంగా నిర్వహించుకున్న హోంమంత్రి పిల్లల ఉదారతను పలువురు అభినందించారు. రెల్లికుల సేవా చైతన్య సదస్సులో భాగంగా రెల్లివిధి ప్రాంతంలో విద్యార్థుల చైతన్య అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మహిళా ఏఎస్ఐ అనురాధ బౌరిశెట్టి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి ఉత్తమ పౌరులని, చదువుతోనే సమాజంలో ఉన్నత ఎదుగుదల సాధ్యమవుతుందని తెలిపారు. అమూల్యమైన బాల్య దశలో పిల్లలకు విద్య చట్టాలపై ప్రాథమిక అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళిత వాడల్లోని తల్లిదండ్రులు తమ బిడ్డలను క్రమశిక్షణతో చదివించి సమాజంలో దీపాల వలె వెలిగించాలని ఆకాంక్షించారు. సభలో మాట్లాడిన కస్తూరి వెంకట్రావు మాట్లాడుతూ దేశానికి వెన్నెముక్క లాంటి యువత సామాజిక బాధ్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అడ్వకేట్ ఐంటి శ్రీదేవి మాట్లాడుతూ అంబేద్కర్ అందించిన విద్యా ఫలాలను ప్రతి ఒక్కరూ అందుకోవాలని, చిన్నతనం నుంచే మంచి చెడుల తేడాను గుర్తించేలా పిల్లలను తీర్చిదిద్దాలని కోరారు. పిల్లల చదువు సంరక్షణ ధ్యేయంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ రౌతు చంటి, భూపతి అప్పారావు, చొక్కాకల శ్రీను తదితర స్థానిక పెద్దలు, విద్యావంతులు పాల్గొన్నారు. జై భీమ్, జై రెల్లి అండి. నా పేరు అనురాధ బౌరిశెట్టి. నేను రెల్లి కులస్థంలో పుట్టి ప్రజెంట్ నేను మహిళా ఏఎస్ఐగా పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాను. ఈ కాన్సెప్ట్ ఏంటంటే, నేను రెల్లి కులంలో పుట్టి ఇదే ఏరియాలో పెరిగి చదువుకొని ఈ స్థాయికి వచ్చాను. ఇప్పుడు నా కాన్సెప్ట్ ఏంటంటే, ఇదే వీధుల్లో బాలలు, ఈనాటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ బాలలకి మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశామండి. అది మన జాతి పెద్దల ద్వారా నెక్స్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరం కలిసి ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేశాము. ఈ అవేర్నెస్ ప్రోగ్రాము ముందు బాలల్ని చైతన్యవంతం చేసి మంచి పౌరులుగా తీర్చిదిద్ది మన జాతి నుంచి సమాజానికి, సమాజం నుండి దేశానికి మంచి పౌరులుగా ఎదగాలన్నది మా కాన్సెప్ట్ అండి. సదస్సు చదవడానికి సదస్సు మంచి ఆలోచనతో మన సోదరీమణులు బౌరిశెట్టి శ్రీమతి అనురాధ గారు, అలాగే శ్రీదేవి గారు అడ్వకేటు, తర్వాత చంటి గారు మంచి సోషల్ సర్వీసు తదితర గౌరవ పెద్ద చిన్న అందరూ కలిసి ఇక్కడ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మంచి ఆలోచనతో వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులు, ఇది ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద చిల్డ్రన్ అండి. ప్రతి చైల్డ్ ఎడ్యుకేషన్లో మా అంబేద్కర్ గారు ఇచ్చే ఫలాన్ని అందరూ ఎంజాయ్ చేయాలి. దాని ప్రకారమే మేము నడిచి అభివృద్ధికి రావాలనేసి, అందరూ డెవలప్ అవ్వాలని అన్ని కమ్యూనిటీ పిల్లలే దే షుడ్ నో ద నాలెడ్జ్ ఆఫ్ లా, వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ అన్నది వాళ్ళకి మైనర్ స్టేజ్ నుంచే తెలుసుకొని ఆ నడవడికల్లో వాళ్ళు నడవాలన్న ఆశయంతో మేము వాళ్ళకి చెప్తున్నామండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే తొలిసారిగా కిడ్నీ క్యాన్సర్ చికిత్సలో మెడికల్ ఆసుపత్రి అరుదైన ఘనత సాధించింది. ఈ సందర్భంగా ఎంవీపీ మెడికల్ ఆసుపత్రికి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెందిన ప్రముఖ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ దేవరా అనిల్ కాశీ విష్ణువర్ధన్ చికిత్స వివరాలు వెల్లడించారు. రెనిల్ క్రయో అబ్లేషన్ అనే అత్యంత ఆధునిక విధానం ద్వారా 72 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా చికిత్స అందించామన్నారు. సదరు బాధితుడు 3.5 సెంటీమీటర్ల కిడ్నీ ట్యూమర్తో పాటు మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సమస్యలు మరియు కిడ్నీ సంబంధిత ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ఓపెన్ సర్జరీ లేదా రోబోటిక్ సర్జరీ చేయడం ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో క్రయో అబ్లేషన్ పద్ధతిని ఎంచుకున్నామన్నారు. ఈ విధానంలో ఎలాంటి కోతలు, కుట్లు లేకుండా సిటీ స్కాన్ మరియు అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా చిన్న సూది ఆధారంగా ఆర్గాన్ నైట్రోజన్ వాయువులను పంపి కిడ్నీలోని క్యాన్సర్ గడ్డను గడ్డకట్టించి పూర్తిగా నయం చేశామని తెలిపారు. లోకల్ అనస్థీషియా ద్వారా చేసిన ఈ ప్రక్రియతో రోగి ఎటువంటి ఇబ్బంది లేకుండా 2వ రోజే డిశ్చార్జ్ అయ్యారన్నారు. ఎలాంటి మచ్చలు పడకుండా తక్కువ నొప్పితో కిడ్నీని సురక్షితంగా కాపాడుతూ త్వరగా కోలుకోవడానికి ఈ విధానం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ఇది తెలుగు రాష్ట్రాల వైద్య రంగంలోనే ఒక మైలురాయిగా నిలుస్తుందని వెల్లడించారు. Today we are here to announce a milestone in the treatment of cancer, which is renal cryoablation.
which we performed at Medicare Hospitals MVP for the first time in Andhra Pradesh and Telangana. Renal cryoablation is a minimal invasive, image guided percutaneous procedure we do for treatment of renal tumors by placing the thin linear needles which we call as cryoprobes. Once we place the cryoprobe within the tumor under CT scan and ultrasound guidance, then it is connected to the cryoablation machine which pumps argon gas and nitrogen gas into the tumor, causing destruction of the entire cancer. Now coming to the patient, this patient whom I am talking about is a 72-year-old male who came to us with a left renal tumor of 3.5 centimeters with comorbidities of diabetes mellitus, hypertension, mild coronary artery disease, left ventricular hypertrophy, and a history of acute kidney injury in the recent past. Now, there were two options which were given to this patient, either to go for laparoscopic or robotic surgery and cryoablation. The patient and the relatives were very keen on getting renal cryoablation done, which we did. And as I told you, we connected the cryoprobe to the cryoablation machine, and then with argon gas pumping through the tip of the needle forms an ice ball within the tumor, which leads to complete destruction of the tumor. And this entire procedure was done under mild IV sedation and local anesthesia. The immediate post-procedure was absolutely uneventful. Patient was comfortable, and we were able to discharge the patient on the second day. ఆధ్యాత్మిక చింతన సేవ భావంతో పాటు మానవ సంబంధాలను మెరుగుపరిచే విధంగా రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ ముందుకు సాగడం అభినందనీయమని ప్రముఖ వైద్యులు కళా హాస్పిటల్ అధినేత డాక్టర్ పివి రమణమూర్తి అన్నారు. డాక్టర్ పివి రమణమూర్తి జన్మదిన వేడుకలు కళా హాస్పిటల్లో రేణుక ఎల్లమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం రమణమూర్తితో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొడ్డెటి ప్రసాద్, కార్యదర్శి బొడ్డు పోలరావు మాట్లాడుతూ డాక్టర్ పివి రమణమూర్తి సేవలు ఎనలేనివని కొనియాడారు. దైవ చింతనతో పాటు సమాజ సేవలో తరిస్తున్న రమణమూర్తి ధన్యుడన్నారు. ఆయన సేవలు శతాయిస్తూ కొనసాగాలని ఆకాంక్షించారు. డాక్టర్ రమణమూర్తి మాట్లాడుతూ రేణుక ఎల్లమ్మ ఆలయ కమిటీ అటు ఆధ్యాత్మికంగా ఇటు మానవత్వ విలువలతో కూడిన మానవ సంబంధాలు మెరుగుపరిచే విధంగా చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు గౌరీ శర్మ వేద ఆశీర్వచనం అందించగా కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకట అప్పలనాయుడు, అధ్యక్షులు కర్రి నీలకంఠం, ప్రముఖ న్యాయవాది వనపర్తి సుబ్బారావు, ఇతర కమిటీ ప్రతినిధులు పంపాన గణేష్, బడే నాగరాజు, సత్యనారాయణ, పాకలపాటి అప్పారావు, సతీష్, మధు, గల్లగొల్ల సత్యవతి తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు నా జన్మదినాన్ని పురస్కరించుకొని నన్ను ఆశీర్వదించడానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చిన మిత్రులు, సోదర సోదరీమణులు, మా మిత్రుల పిల్లలు, మా స్నేహితులు వెంకటరెడ్డి గారు, ఇతర బృందం అంతా, రేణుక ఎల్లమ్మ ఆలయ సభ్యులు, కమిటీ సభ్యులందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వారందరికీ మనఃపూర్వకంగా, హృదయపూర్వకంగా శతద సహస్రద ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఈరోజు వృత్తిపరంగా కానీ ఇతరత్ర సంఘం పరంగా కానీ నేను ఇంత ఆనందంగా ఉండడానికి 100% నా కుటుంబంతో పాటుగా ఈ మిత్రబృందం అందరూ 100కి 100% కారణం అని నేను గట్టిగా ప్రగాఢంగా నమ్మే వ్యక్తిని. ఈ జీవితం అంతా ఈ సంబంధాలు ఇట్లాగే మంచి వాతావరణంలో నిలవాలి, కంటిన్యూ అవ్వాలి. మిత్రులందరం ఒకరికొకరం చేదోడు వాదోడుగా సహాయ సంపత్తులు అందించుకుంటూ అందరం ఒక సాంఘికంగా సంఘంగా ఎదగాలి, డెవలప్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ జన్మదినం రోజున మరొకసారి నేను నమ్ముతున్నాను. మిత్రులందరినీ నా శాయశక్తులు ఉన్నంతకాలం బాగా చూసుకుంటానని మాట. మరి ఆలయం కమిటీ వారి సభ్యులందరూ కూడా
ఈరోజు మా కళా హాస్పిటల్ అధినేత కళా మేడం గారి సమక్షంలో మరి మా డాక్టర్ గారు మా కమిటీకే పెద్ద దిక్కు అయిన మా డాక్టర్ గారు మరి మా కమిటీ సభ్యులైన మరి నీలకంఠం గారు, బొడ్డేటి ప్రసాద్ గారు, గణేష్, నాగరాజు, సత్యబాబు, సత్యనారాయణ 50 మంది ఇక్కడికి విచ్చేసాం. అలాగే సరగడ భాస్కర్ వీళ్ళంతా విచ్చేసి డాక్టర్ గారికి అభినందనలు చెప్పడానికి ఒకరోజు ముందు మేము ఎప్పుడూ తీసుకుంటాం ఆయన దగ్గర మేము. అయితే ఈరోజు డాక్టర్ గారు మనసుతో చిన్న పిల్లల మనస్తత్వం కుటుంబం అంటే 3 జిల్లాలకు కూడా ఆయన డాక్టర్ గారు ప్రతి ఒక్కరికి సేవలు అందించి సోషల్ వర్క్ అని బ్లడ్ క్యాంప్ అని కానీ ఓ పేద ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఏదో కార్యక్రమం చేయాలని తపన. రేణుకాయలమ్మ దేవాలయం అందరూ సభ్యులందరూ కూడా డాక్టర్ గారు బర్త్డే అంటే 3 నెలల ముందు నుంచి ప్రిపేర్ చేయిస్తారు మా సెక్రటరీ గారు. అలాగే ఈ సంవత్సరం అంటే ప్రతి సంవత్సరం గత 7-8 సంవత్సరాల నుండి డాక్టర్ గారు పుట్టినరోజు అంటే మాకు ముందు రోజు వచ్చేస్తుంది. ఆ ఉత్సాహంతో ముందు రోజే డాక్టర్ గారు 7వ తేదీ డాక్టర్ గారు పుట్టినరోజు రేపు ముందుగానే పుట్టినరోజు చెప్పి జరిపి కేక్ కట్ చేయించి ఆయనకి విషెస్ చెప్పిన తర్వాతే మేము మళ్ళీ 8వ తేదీ డాక్టర్ గారు పుట్టినరోజులో మేము అడుగు పెడతాం. వైద్యులు ఆరోగ్య సేవల సిబ్బందిపై హింసను అరికట్టి వారికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలని విశాఖపట్నం ప్రసూతి స్థిరోగ వైద్యుల సంఘం OGVS పిలుపునిచ్చింది. అభయ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు OGVS ఆధ్వర్యంలో శనివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కార్యాలయం వద్ద ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ర్యాలీ గంట పాటు కొనసాగింది. వైద్యులపై దాడులు, హింసకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ చైతన్యం నింపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, అదనపు DME, OGVS అధ్యక్షురాలు డాక్టర్ KVSM సంధ్యాదేవితో పాటు KGH సూపరింటెండెంట్ డాక్టర్ వాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆంధ్ర మెడికల్ కాలేజ్కు చెందిన అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, పలువురు వైద్యులు, ఆరోగ్య సేవల సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరంతరం సమాజానికి సేవలు అందిస్తున్న వైద్యుల రక్షణకు అందరూ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో OGVS కార్యదర్శి డాక్టర్ G సునందరాణి, పబ్లిక్ అవేర్నెస్ కమిటీ చైర్పర్సన్ డాక్టర్ P సుధా పద్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ పెన్ స్కూల్ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా ఉద్యమాన్ని స్మరించుకుంటూ సెల్యూట్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పెన్ స్కూల్ చైర్పర్సన్ అనితా పెరేరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 1000 మంది విద్యార్థులు పెన్ లోగో ఆకారంలో నిల్చొని దేశభక్తిని ప్రదర్శించగా విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలు, నినాదాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమ ప్రాముఖ్యతను, మహాత్మా గాంధీతో పాటు ఎందరో యోధుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనితా పెరేరా మేడం మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. Cheers for madam and the teachers. Hip hip so much. బులెటిన్ ముగిస్తుండగా హెడ్లైన్స్ మరోసారి. సింహగిరి త్రిపురాంతక ఆలయంలో 3వ రోజు అత్యంత వేడికగా కొనసాగిన వరుణజప యాగం. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని భగవంతుడిని వేడుకున్న భక్తులు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ముందుకు సాగుతుందన్న రాష్ట్ర మంత్రి సవిత. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి నేడు ప్రజలను మభ్యపెట్టాలని చూస్తుందని విమర్శ. డిఎస్సీపై వస్తున్న ఆరోపణలపై స్పందించిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీం అన్సారియా, సాప్ ఎండీ భరణి. నిబద్ధతతో జరిగిన మెగా డిఎస్సీ ఎంపికపై అసత్య ప్రచారాలు తగవని హితవు.
గుంటూరు నగరంలో అత్యంత అట్టహాసంగా ప్రారంభమైన చిత్రకళా వీధి ఉత్సవ వైభవం. కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి కందుల దుర్గేష్. ఈనాటి బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.